హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ జెస్సీ శిల్ప. మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక్కడ నేను 8 లేడీస్ దారం తీసుకున్నాను. సో ఇది వచ్చేసి 0.75 ఎంఎంది నీడిల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూసినారు కదా, క్లాత్ తీసుకొని ఇలా ఒక నాట్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఒక నాట్ వేసుకోవచ్చు. దాని తర్వాత 3 చైన్ వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా 3 చైన్ 1 2 3. సో 3 చైన్ వేసుకొని కరెక్ట్గా సైజ్ పెట్టుకొని అక్కడ క్లాత్తో పాటు ఒక సింగిల్ క్రోషా ఇక్కడ చూసినారు కదా ఇలా. సో ఇలాగే ఇంకొకసారి 3 చైన్ వేసుకోండి. 1 2 3. మళ్ళీ క్లాత్ కరెక్ట్గా పెట్టుకొని ఇలా ఒక సింగిల్ క్రోషా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ 3 చైన్, మళ్ళీ క్లాత్ పెట్టుకొని ఒక సింగిల్ క్రోషా. సో ఇలా మీరు 4 టైమ్స్ వేసుకోవాలి, లేదా 5 టైమ్స్ కూడా వేసుకోవచ్చు స్టార్టింగ్లో. సో ఇప్పుడు మళ్ళీ చూసినా కదా, సేమ్ 3 చైన్, మళ్ళీ ఒక క్లాత్తో పాటు సింగిల్ క్రోషా. సో ఇక్కడ చూసినా కదా, నేను 4 టైమ్స్ వేసాను. సో మీరు కావాలంటే ఇంకా ఒకటి 5 టైమ్స్ వేసుకోండి. సో ఇంకా కొంచెం రైట్ సైడ్ స్పేస్ వస్తుంది. దాని తర్వాత ఒక బీడ్ ఏదైనా యాడ్ చేయొచ్చు. మీకు ఫ్లవర్ బీడ్ కావాలంటే ఫ్లవర్ బీడ్ వేరే ఏదైనా బీడ్ యాడ్ చేయొచ్చు. మీకు ఇష్టం వచ్చిన బీడ్, వన్ శారీకి మ్యాచ్ అయ్యే బీడ్ యాడ్ చేసి ఇంకా బాగా కనిపిస్తుంది. దాని తర్వాత బీడ్ని లాక్ చేసుకొని ఇలా ఒక సింగిల్ క్రోషా వేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, ఇలా బీడ్ని లాక్ చేసుకొని సింగిల్ క్రోషా చేసుకొని ఇప్పుడు 5 చైన్స్ యాడ్ చేసుకోవాలి. సో 5 చైన్స్ యాడ్ చేసుకున్న తర్వాత వెనక్కి తీసుకొని బ్యాక్ నుంచి మీరు స్టార్టింగ్లో బీడ్ యాడ్ చేసే ముందుగా ఉంది కదా, అక్కడ సింగిల్ క్రోషా చేసుకోండి. అదే సింగిల్ క్రోషా ఇంకొకటి సింగిల్ క్రోషా పైనుంచి. దాని తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్తారు. సో 3 చైన్, మళ్ళీ వెనక ఒకటి సింగిల్ క్రోషా వేశారు కదా, దానికి ఒక సింగిల్ క్రోషా. సో ఇప్పుడు మనకి ఇది 2 లేయర్స్ అయ్యింది కింద. సో మనము ఇప్పుడు ట్రిపుల్ క్రోషా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా ట్రిపుల్ క్రోషా చేసుకోవాలి. ఇక్కడ చూసినా కదా ఇలా. సో మీరు స్టార్టింగ్లో 3 చైన్ 2 టైమ్స్ వేశారు కదా, సో అది కూడాను ట్రిపుల్ క్రోషాలో కౌంట్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ట్రిపుల్ క్రోషాలో యాడ్ చేయాలి. సో టోటల్ 7 ట్రిపుల్ క్రోషా ఫస్ట్ వేసుకోవాలి లెఫ్ట్ సైడు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, 2 టైమ్స్ చుట్టుకొని సో వెనక నుంచి తీసుకొని ట్రిపుల్ క్రోషా చూడు 1 2, వెనక నుంచి తీసుకోండి 3. సో మీకు ఒక్క దారం కూడా ఊడిపోకుండా కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా. సో మీకు మళ్ళీ వేసాను చూడండి, ఇలా 2 టైమ్స్ చుట్టుకొని వెనక నుంచి ఇలా తీసుకొని చూడండి 1 2 3. సో మీరు అలాగే 7 టైమ్స్ వేసుకోండి. 2 3 4 5 6. సో 6 టైమ్స్ అయ్యింది. అది మీరు స్టార్టింగ్లో 3 చైన్ వేశారు కదా, అది కూడా కౌంట్ తీసుకోండి, ఎందుకంటే కొంచెం పైకి స్పేస్ వస్తుంది కదా. సో దాన్ని కౌంట్ చేసి టోటల్ 7. సో ఇప్పుడు 7 అయ్యాయి కదా, 2 చైన్ తీసుకోండి. 2 చైన్ తీసుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి అలాగే సేమ్ ట్రిపుల్ క్రోషా వేసుకోండి. సో ఇది 2 చైన్ ఎందుకంటే నెక్స్ట్ సెకండ్ డిజైన్కి మీకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడాను సేమ్ ట్రిపుల్ క్రోషా 7 టైమ్స్ వేసుకోండి, 7 కంబాలు. సో రైట్ సైడ్ 7 కంబాస్, లెఫ్ట్ సైడ్ 7 కంబాస్ యాడ్ అవుతాయి. సో అప్పుడు ఈక్వల్ బ్యాలెన్స్ అవుతుంది. సో అప్పుడప్పుడు దారం ఇలా టైట్ చేసుకోండి, మీకు గ్రిప్ కరెక్ట్గా వస్తుంది. ఒక్క దారం కూడా ఊడిపోకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది, నీట్గా ఉంటుంది.
సో ఇప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ 7 టైమ్స్ త్రిబుల్ క్రోషా కమ్మలు వేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా ఇలాగా. సో రైట్ సైడ్ 3 చైన్స్ 2 టైమ్స్ యాడ్ చేసి కూడాను 7 అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ కూడా 7 అయ్యాయి. సో ఇప్పుడు మీరు క్లాత్తో పాటు సింగిల్ క్రోషా వేసుకోండి. సో ఇలాగా ఇక్కడ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో ఇలాగే నెక్స్ట్ వచ్చేసి 3 చైన్ యాడ్ చేసి మళ్ళీ క్లాత్తో పాటు లాక్ చేసుకోవాలి. సో మీరు ఇలాగే సేమ్ డిజైన్ నెక్స్ట్ ఫుల్ శారీకి వేయాలి అంటే కన్నా మీరు ఇలా 3 చైన్స్ ఒక సింగిల్ క్రోషా క్లాత్తో పాటు 3 చైన్స్ సింగిల్ క్రోషాకి వేస్తే కన్నా ఇలా సింగిల్ క్రోషాకి క్లాత్తో పాటు వేస్తే కన్నా మీకు 6 టైమ్స్ వేసి మళ్ళీ నెక్స్ట్ ఇలాగే బీడ్ యాడ్ చేసుకొని డిజైన్ స్టార్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నా కదా ఇలాగా. సో 3 చైన్ మళ్ళీ ఒక సింగిల్ క్రోషా. సో ఇలాగే మీరు నెక్స్ట్ బీడ్ యాడ్ చేసే వరకు 6 టైమ్స్ వేసుకొని బీడ్ లాక్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే కంటిన్యూ చేయండి. సో మీరు లాస్ట్లో కూడాను 4 టైమ్స్ వేయండి. 4 టైమ్స్ 3 చైన్ విత్ సింగిల్ క్రోషా ఇలా 4 టైమ్స్ వేసేసి ఇలా లాక్ చేసి 2 చైన్ తీసుకొని అలా దారంని కట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ ఎండ్ చేశాను. మీరు ఫుల్ శారీకి వేసినప్పుడు ఫుల్ శారీ వేసుకోండి. చూడండి ఇలా ఇక్కడ చూస్తున్నా కదా ఎంత బాగా వచ్చిందో. చూడండి మధ్యలో 2 చైన్ వేసాను, అక్కడ గ్యాప్ వచ్చింది. ఇక్కడ చూసారు కదా. సో బీడు అంతా చాలా లుక్గా వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ దారం తీసుకున్నాను, సేమ్ 8 లేయర్స్ దారము, ఇది వేరే కలర్ది. సో ఇక్కడ మీరు మళ్ళీ స్టార్టింగ్ నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా వేసుకొని ఇక్కడ మీరు అప్పుడే స్టార్టింగ్ ఒక చైన్ వేసారు కదా లాక్ చేశారు, అక్కడ నుంచి ఇంకొకటి లాక్ చేసుకోండి. సో ఇలాగే అప్పుడే 3 చైన్ వేసారు కదా, ఇప్పుడు దానికి సింగిల్ క్రోషా చేస్తూ వెళ్ళండి. చూడండి ఇలా వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా. ఇక్కడ చూడండి ఇలా వెనక నుంచి తీసుకొని ఒక సింగిల్ క్రోషా. సో మీరు ముందు చైన్ వేశారు కదా, ఆ చైన్కి మాత్రమే తీసుకోండి ఒక సింగిల్ క్రోషా. సో అలా ఒక 3 చైన్కి 3 టైమ్స్ సింగిల్ క్రోషా వేసుకోండి, అది గ్యాప్ ఫిల్ అవుతుంది. చూడండి 3 టైమ్స్ సింగిల్ క్రోషా, ఒక్కొక్క 3 చైన్ గ్యాప్లో 3 టైమ్స్ సింగిల్ క్రోషా. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 1 2 3. సో ఇలా 3 చైన్ చూసారు కదా. సో గ్యాప్ లేకుండా అలా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 6 చైన్ 3 4 5 ఇంకొకటి 6. సో ఇలా 6 చైన్ వేసుకొని మీరు అప్పుడు 2 చైన్ వేశారు కదా మధ్యలో త్రిపుల్ క్రోషా మధ్యలో, అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషా. ఇంకోటి చూడండి ఇలా వస్తుంది. సో ఇప్పుడు వెనక్కి తీసుకొని ఇక్కడ సో క్లాత్ వెనక్కి తీసుకొని ఇప్పుడు ఒక రౌండ్ ఒక చైన్ వేసుకొని, సో ఇలా 2 చైన్స్ వేసుకొని మీరు మళ్ళీ ఒక డబల్ క్రోషా చేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇలా వెనక నుంచి తీసుకొని ఇలా 1 2. సో డబల్ క్రోషా మీరు ఇది అయినంత చిన్నగా తీసుకొని, ఎందుకంటే డిజైన్ కొంచెం పెద్దగా వస్తుంది గ్రాండ్ లుక్, బట్ ఇది చిన్నగా తీసుకొని దానిపైన మళ్ళీ ఇంకో స్టెప్ వస్తుంది. సో ఇలాగే డబల్ క్రోషా 6 టైమ్స్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక రౌండ్ చుట్టుకొని వెనక నుంచి దారం తీసుకొని ఇది 1 2 చూడండి ఇలా తీసుకొని 1 2. సో అయినంత చిన్నగా చేసుకోండి డబల్ క్రోషా, ఫుల్ లాంగ్ వెళ్ళకుండా.
1 2. సో ఇలా అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ తీసుకొని ఒక చైన్ వేసుకొని, సో ఇప్పుడు అది బ్యాక్ సైడ్ చేసాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని ఇక్కడ ఉంది కదా హోల్ తర కనిపిస్తుంది, అక్కడ నుంచి ఫుల్ అన్ని హాఫ్ డబుల్ క్రోషా చేసుకోండి. చూడండి, ఒక రౌండ్ చుట్టుకొని హాఫ్ డబుల్ క్రోషా, దాని తర్వాత 3 చైన్ వేసుకొని అది హాఫ్ డబుల్ క్రోషా చేశారు కదా. ఇక్కడ చూడండి ఇలా హాఫ్ డబుల్ క్రోషా, అక్కడ నుంచి ఒక సింగిల్ క్రోషా వేసుకుంటే పికౌట్ అవుతుంది. ఒక పికౌట్ చూడండి ఇలా హాఫ్ డబుల్ క్రోషా, ఎందుకంటే కింద ఆల్రెడీ మనము డబుల్ క్రోషా చేసాము, సో ఫుల్ లాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. సో ఇలాగే దాని పక్కన మళ్ళీ హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మీకు ఇప్పుడు 3 లైన్స్ ఉన్నాయి. సో 3ని ఒకేసారి తీసుకుంటే హాఫ్ డబుల్ క్రోషా అవుతుంది. సో ఇలా హాఫ్ డబుల్ క్రోషా చేసుకొని 3 చైన్ చేసుకొని హాఫ్ డబుల్ క్రోషా మధ్యలో నుంచి ఒక పికౌట్ చేసుకోండి. చూడండి ఇలా వెనక నుంచి లోపల నుంచి తీసుకొని పికౌట్. ఇప్పుడు 2 పికౌట్స్ అయినాయి కదా, దాని పక్కనే హోల్ ఉండేదో తీసుకొని ఇప్పుడు మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. చూడండి ఇలా హాఫ్ డబుల్ క్రోషా చేసుకొని 3 చైన్, హాఫ్ డబుల్ క్రోషా మధ్యలో నుంచి ఒక పికౌట్. చూడండి వెనక నుంచి తీసుకొని లాక్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను. ఇలా ఫుల్ 3 ఒకేసారి తీసుకొని మళ్ళీ 3 చైన్, ఒక పికౌట్. సో ఇలా మీరు 5 పికౌట్స్ చేసుకోవాలి. మనము 6 డబుల్ క్రోషా కింద తీసుకుందాము, బట్ ఒక రౌండ్ తీసుకుంటే కనుక మళ్ళీ ఫ్రంట్ సైడ్ వచ్చినప్పుడు మీరు 5 పికౌట్స్ చేసుకుంటే చాలు. ఎందుకంటే ఇది ఫుల్ లాంగ్ కాకుండా సింపుల్గా చిన్నగా బాగుంటుంది. సో ఇలా పికౌట్ అయింది. చూడండి ఇలా 5 పికౌట్స్ అయినాయి. సో దీని తర్వాత 6 చైన్, 3 4 5 6. సో టోటల్ 6 అయినాయి. 6 ఒక మళ్ళీ మీరు అక్కడే 2 చైన్ వేశారు కదా త్రిబుల్ క్రోషా, దీనికి అక్కడే మళ్ళీ మీరు ఒక సింగిల్ క్రోషా వేసుకొని మళ్ళీ మీరు సేమ్ ఇలాగే వెనక్కి తీసుకొని మళ్ళీ 2 చైన్. చూడండి ఇక్కడ 2 చైన్, మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకొని సేమ్ డబుల్ క్రోషా వేసుకోవాలి. 1 2, మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని డబుల్ క్రోషా. 1 2. సో ఇలాగే మీరు సేమ్ లాస్ట్ టైం ఎలా వేసారో అలాగే డబుల్ క్రోషా 6 టైమ్స్ వేయండి, 6 కంబాలు. 1 2 1 2. సో ఇలాగే 6 టైమ్స్ డబుల్ క్రోషా వేసాక మళ్ళీ ఇది క్లాత్ ఫ్రంట్కి తీసుకొని మళ్ళీ ఒక చైన్ వేసుకొని రౌండ్ తీసుకొని మీరు మధ్యలో ఉంది కదా అక్కడ గ్యాప్ హోల్ తర, సో అక్కడ నుంచి తీసుకొని సేమ్ లాస్ట్ టైం లాగానే అక్కడ నుంచి గ్యాప్ ఉంది కదా అక్కడ నుంచి తీసుకొని మళ్ళీ ఒక హాఫ్ డబుల్ క్రోషా. సో స్టార్టింగ్లో కింద స్టెప్ వచ్చేసి త్రిబుల్ క్రోషా, దానిపైన డబుల్ క్రోషా, ఇది వచ్చేసి హాఫ్ డబుల్ క్రోషా, దాని తర్వాత ఒక పికౌట్. ఇక్కడ చూడండి ఇలా తీసుకొని సో ఇలా తీసుకొని ఇలా
హాఫ్ డబుల్ క్రోషా వేసుకొని ఇక్కడ స్టార్టింగ్లో కొంచెం కష్టం అవుతుంది. సో మళ్ళీ రౌండ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ సెకండ్ హోల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి హాఫ్ డబుల్ క్రోషా, మళ్ళీ 1 2 3 చైన్ వేసుకొని హాఫ్ డబుల్ క్రోషాకి ఒక లాక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇలా. నెక్స్ట్ మళ్ళీ రౌండ్ చేసుకొని మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. సో 3 ఒకేసారి తీయాలి. మళ్ళీ 3 చైన్, మళ్ళీ ఒక పికౌట్. సో ఇలాగే రౌండ్ చేసుకొని మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా, మళ్ళీ ఒక హాఫ్ డబుల్ క్రోషా మధ్యలో నుంచి ఒక పికౌట్. ఇలా మీకు ఇది స్టార్టింగ్లో మాత్రమే కొంచెం కష్టం అవుతుంది, దాని తర్వాత మిగతావన్నీ ఈజీగా చేసేయచ్చు. సో ఇలా టోటల్ 5 పీకాట్స్. మీరు స్టార్టింగ్లో కూడా 5 పీకాట్స్ చేశారు, సేమ్ అలాగే ఇక్కడ కూడాను 5 పీకాట్స్ చేస్తే చాలు, మీకు కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 5 చైన్, 1 2 3 4 5 6 చైన్. మీరు అన్ని తావులో 6 చైన్ తీసుకోండి. ఇక్కడ ఫుల్ రౌండ్కి మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు, సో మీకు ఎక్కడ కన్ఫ్యూజన్ కూడా అవ్వదు. సో మళ్ళీ డిజైన్ 6 చైన్ వేశారు కదా, సో ఇప్పుడు మళ్ళీ డిజైన్ని వెనక్కి తీసుకొని వెనక నుంచి సేమ్ మీరు అప్పుడే ఎలా వేశారో అలాగే వేయండి. 2 చైన్, ఒక రౌండ్ తీసుకొని ఒక డబుల్ క్రోషా, 1 2. సో మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ అదే దీనికి డబుల్ క్రోషా. ఇక్కడ చూస్తున్నాం కదా ఇలాగా. సో ఇలా తీసుకొని ఇలా డబుల్ క్రోషా వేసుకోండి. ఇలా సేమ్ అన్ని తావులో ఒకేలాగానే చూసుకోవాలి. ఇది కూడాను ఒక 6 టైమ్స్ డబుల్ క్రోషా వేసుకోవాలి. 6 కంబాలు డబుల్ క్రోషా, 6 కంబాలు. చూడండి ఇలా 6 టైమ్స్ అయింది కదా. సో మళ్ళీ డిజైన్ ఫ్రంట్కి తీసుకొని ఒక చైన్ వేసుకొని మీరు మళ్ళీ సేమ్ అలాగే స్టార్టింగ్ హోల్ ఉంటుంది కదా, హోల్ నుంచి ఒక హాఫ్ డబుల్ క్రోషా, మళ్ళీ ఆ హాఫ్ డబుల్ క్రోషాకి డిజైన్ 3 చైన్ వేసుకొని ఒక పికౌట్ చేసుకొని, మీకు ఇది స్టార్టింగ్లో మాత్రమే మీకు కొంచెం టైట్గా అనిపిస్తుంది, దాని తర్వాత అన్నీ ఈజీ అవుతాయి. సో దాని తర్వాత మళ్ళీ రౌండ్ తీసుకొని మళ్ళీ అక్కడ సెకండ్ హోల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇక్కడ చూడండి ఇలా సెకండ్ హోల్, ఇక్కడ సెకండ్ హోల్ ఉంది కదా, సెకండ్ హోల్ నుంచి తీసుకొని మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా. సో అన్నీ 3 ఒకేసారి తీసుకోండి, హాఫ్ డబుల్ క్రోషా అవుతుంది. మళ్ళీ 3 చైన్, మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషా మధ్యలో నుంచి ఒక పికౌట్. సో మళ్ళీ ఒక రౌండ్ తీసుకొని మళ్ళీ థర్డ్ హోల్ నుంచి హాఫ్ డబుల్ క్రోషా, 3 చైన్, మళ్ళీ ఒక పికౌట్.
సో ఇలా పికాట్ సేమ్ 5 టైమ్స్ చేసుకోండి. మీకు ఇప్పుడు మధ్యలో చూపిలేదు డిజైను, ఎందుకంటే అది మీకు ఒకేసారి చూపిస్తాను ఎంత గ్రాండ్ లుక్ కనిపిస్తుంది అనేసి. సో ఇక్కడ 4 అయ్యాయి. ఇంకొకటి లాస్ట్ చూడండి, లాస్ట్ హోల్ నుంచి ఒక హాఫ్ డబుల్ క్రోషెట్ తీసుకోండి. మళ్ళీ 3 చైన్, మీరు టైట్ చేసుకోండి, మీకు కరెక్ట్గా బ్యాలెన్స్ వస్తుంది. మళ్ళీ హాఫ్ డబుల్ క్రోషెట్. సో ఇలా పికౌట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత గ్రాండ్గా మీరు ఒకే దగ్గర మధ్యలో 2 చైన్ వేశారు కదా, అక్కడనే మీరు 3 టైమ్స్ వేసిందనుకో ఫుల్ రౌండ్ కవర్ చేయొచ్చు. ఇప్పుడు మీరు డిజైన్ స్టార్టింగ్లో సింగిల్ క్రోషెట్ వేస్తారు కదా, అక్కడ నుంచినే తీసుకొని ఒక సింగిల్ క్రోషెట్ చూడండి, త్రిబుల్ క్రోషెట్ దగ్గర ఒక సింగిల్ క్రోషెట్ వేశారు కదా, అక్కడ నుంచినే ఒక సింగిల్ క్రోషెట్ వేసుకోండి. సో అక్కడ మీరు 3 చైన్ వేశారు కదా, అక్కడ కూడాను మీరు స్టార్టింగ్లో ఎలా చేశారో అలా సింగిల్ క్రోషెట్ చేస్తూ వెళ్ళండి. నెక్స్ట్ డిజైన్ వరకు అలాగే చేస్తూ వెళ్ళండి. ఇక్కడ చూసినాం కదా, సో ఒకటి 3 చైన్ మధ్యలో 3 టైమ్స్ సింగిల్ క్రోషెట్ వేస్తూ వెళ్ళండి. సో ఫుల్ కవర్ అయిపోతుంది. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా వచ్చిందో, ఫుల్ గ్రాండ్ లుక్ అండి. మీకు ఎక్కువ బీడ్స్ అవసరం లేదు. ఇక్కడ కింద కూడాను ఒక సింగిల్ బీడ్ వేస్తే చాలు. చూసారు కదా, సో ఇలాగే ఫుల్ డిజైన్కి వేసుకోవాలి. ఫుల్ శారీకి వేసుకుంటే ఇంకా చాలా బాగా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ మధ్యలో కొంచెము స్పేస్ వచ్చింది. సో ఇక్కడ మధ్యలో మీకు స్పేస్ వచ్చింది కదా, ఇక్కడ చూడొచ్చు మీరు. సో అక్కడ వచ్చేసి మీరు కుచ్చు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ ఒకటి మధ్యలో కుచ్చు యాడ్ చేస్తే ఇంకా మీకు గ్రాండ్గా కనిపిస్తుంది. మీకు కుచ్చు వేసిన డిజైన్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. బీడ్ మధ్యలో యాడ్ చేసి, ఎందుకంటే ఇది డిజైన్ ఫుల్ లాంగ్ పొడవుగా ఉంది, సో అందుకనేసి నేను కుచ్చు యాడ్ చేశాను. నా వీడియో డిజైన్ ఇష్టమైతే కన్నా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది. మీకు ఇంకా కొత్త డిజైన్స్ ఏమైనా కావాలి చేసేయాలంటే చెప్పండి. నాకు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెడితే మీకు ఖచ్చితంగా చేయిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.